హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకులలో నరసింహానంది ఒకరు. 2008లో 1940లో ఒక గ్రామం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన డెబ్యూతోనే నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకొని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా ఏదో ఒక విషయంలో వివాదాస్పదంగా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం నరసింహానంది రూపొందిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రంపై కూడా తాజాగా వివాదం చెలరేగింది. చాలా గ్యాప్ తర్వాత నరసింహానంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ప్రభుత్వ సారాయి దుకాణం. సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఆ మధ్య టీజర్ ను లాంచ్ చేశారు. జంతువుల లక్షణాలు కలిగిన మనుషుల కథ అంటూ వచ్చిన ఈ టీజర్ నిండా బూతులే ఉన్నాయి. ఇటీవల కాలంలో టీజర్, ట్రైలర్లలో బూత్ డైలాగ్స్ కామన్ గా వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ సినిమాలో కాస్త ఎక్కువగానే ఉన్నాయని నెట్టింట అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ యాసను దుర్వినియోగం చేస్తూ మహిళలను కించపరిచేలా ప్రభుత్వ సారాయి దుకాణంలో డైలాగ్స్ ఉన్నాయని మహిళా సమాఖ్య ప్రతినిధులు ఆరోపించారు. జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయడం ఏంటని ప్రశ్నించారు. సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. టీజర్ మాత్రమే కాదు, టైటిల్ కూడా అభ్యంతరకరంగానే ఉందంటూ బుధవారం తెలుగు ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించారు. ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా టీజర్లో స్త్రీలను కించపరిచేలా డైలాగులు ఉన్నాయి. తెలంగాణలోని మహిళలు ఇంత నీచంగా మాట్లాడతారా? ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ఈ సినిమా విడుదలను అడ్డుకుని తీరుతాం. జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు ఇటువంటి చిత్రాలు తీయడం తప్పు. టైటిల్ కూడా అభ్యంతరకరంగానే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిని ఆపివేయాలని మండిపడుతున్నారు. 2009లో నరసింహానంది తెరకెక్కించిన హై స్కూల్ సినిమాపై కూడా వివాదం చెలరేగింది. అనంతరం కమలతో నా ప్రయాణం, లజ్జ, జాతీయ రహదారి, డిగ్రీ కాలేజ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాతో అలరించడానికి రెడీ అయ్యారు ఈ డైరెక్టర్. షేక్స్పియర్ నవలల నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు చెబుతున్నారు. కానీ దీనిపై మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.